హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సెలింగ్‌కి మనం డేట్స్ చూద్దామండి. సో, కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కౌన్సెలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాము. దాంతో పాటు ఈ కౌన్సెలింగ్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా మనమైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం కూడా డిస్కస్ చేసుకోబోతున్నామండి. దాంతో పాటు ఈ కౌన్సెలింగ్ సంబంధించి ఫ్రీ సీటు అంటే ఎవరికైతే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్స్‌కి ఈ క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కదా! అయితే ఈ కౌన్సిలింగ్‌లో ఫ్రీ సీట్ రావాలి అనుకున్నట్లయితే అంటే ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ రావాలనుకున్నట్లయితే మీ దగ్గర ఉండాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మాట్లాడుకోబోతున్నామనమాట. అయితే సబ్జెక్ట్ మొత్తం వచ్చేసరికి కౌన్సిలింగ్ మొత్తం సంబంధించి డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దాంతో పాటు డేట్స్ అయితే ఉంటుందనమాట. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానెల్‌ని. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందాము. దాంతో పాటే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఈ వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మనకి మినిమమ్ ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నానన్నమాట. అయితే ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో మొదటిది వచ్చేసరికి మన ర్యాంక్ కార్డ్ అండి. ఇది మనకి ఏపీసెట్ వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉందన్నమాట. సో, అయితే మీరు వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్లి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ర్యాంక్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పాను ఆల్రెడీ. మీరు గాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే కావాలన్నమాట. చాలా మందికి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అయితే అవ్వడం లేదు. సో, దానికి డిక్లరేషన్ ఫార్మ్ అనేది ప్రాబ్లమ్ అన్నమాట. డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఎట్లా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి డిక్లరేషన్ ఫార్మ్ ఎవరు సబ్మిట్ చేయాలి? ఎట్లా సబ్మిట్ చేయాలి? అదే విధంగా డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి సెకండ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి కూడా క్లారిటీ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎవరికైనా ర్యాంక్ రాకపోయినట్లయితే ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీకు ర్యాంక్ రావాలంటే మీరు ఏం చేయాలి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరికైతే ర్యాంక్ కార్డ్ వచ్చిందంటే ఎవరికైతే రిజల్ట్స్ వచ్చాయో ర్యాంక్ వచ్చిందో వాళ్ళైతే మాత్రం ర్యాంక్ కార్డ్ అయితే మాత్రం కావాలి. సో, ఈ ర్యాంక్ కార్డ్ కూడా మనకి ప్రింట్ ఔట్ తీసుకోవాలన్నమాట. ర్యాంక్ కార్డ్ కూడా మీరు ఖచ్చితంగా కూడా మీకు సంబంధించి ఏదైతే ర్యాంక్ కార్డ్ ఉందో అది మీరు ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని మీరు ప్రింట్ ఔట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో, అలాగే 3 జెరాక్స్‌లు అంటే ఇక్కడ చూపిస్తున్న ప్రతిది కూడా 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకోండి. ఒకటి మీరు ఫస్ట్ ఫేజ్‌కి, ఒకటి సెకండ్ ఫేజ్‌కి, థర్డ్ ఫేజ్‌కి అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. వీలైతే 4 కూడా తీసుకోండి. 4 ఉంటే ఒక సెట్ మీ దగ్గర అయితే ఉంటుంది కాబట్టి ఓకేనా. ఫస్ట్ ర్యాంక్ కార్డ్ అండి. తర్వాత మనకి హాల్ టికెట్ అనమాట. సో, మీరు హాల్ టికెట్‌కి చాలా మంది పడిస్తుంటారు. బట్ ఇప్పుడే మీరు వెళ్లి మీ హాల్ టికెట్ కూడా మీరైతే పీడీఎఫ్ చేసి రెడీ అయితే ఉంచుకోండి. మీ పీడీఎఫ్ అనేది మీ దగ్గర ఉంచుకొని హాల్ టికెట్ కూడా 3 జెరాక్స్‌లు అయితే తీసుకోండి. నేను ఎంసెట్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవుతున్నప్పుడు సో, నాకు ఖచ్చితంగా అయితే అడిగారనమాట. హాల్ టికెట్ కూడా అడుగుతారు. మనకి హాల్ టికెట్ కూడా మనకి కౌన్సెలింగ్ మధ్యలో అయితే అవసరం అయితే అవుతుంటుంది. హాల్ టికెట్స్ కూడా ఒక 5 జెరాక్స్‌ల వరకు తీసుకోండి. ఓకేనా. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అండి. ఎంపీసీ వాళ్ళకైనా సరే, బైపీసీ వాళ్ళకైనా సరే ఈ సబ్జెక్ట్ మొత్తం కామన్ అనమాట. ఓకేనా. సో, అందరూ కూడా ఇద్దరు కూడా ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా చూసి లైక్ చేయండి వీడియోని. ఎంపీసీ వాళ్ళైనా సరే లైక్ చేసి చూడండి. సో, ఒకవేళ బైపీసీ వాళ్ళు గాని చూస్తున్నట్లయితే బైపీసీ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా బైపీసీ కౌన్సెలింగ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో వెళ్లి కామెంట్ చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా బైపీసీ కౌన్సెలింగ్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే బైపీసీకి రకరకాల కౌన్సెలింగ్‌లు ఉంటాయన్నమాట. సో, రకరకాల యూనివర్సిటీస్ రకరకాల కోర్సులవి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తాయి. సో, ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే సో, అది నేను చేయాలనుకున్నట్లయితే నాకు బైపీసీ నుంచి చాలా మోటివేషన్ అయితే రావాలన్నమాట. చాలా కామెంట్స్ ఇట్లా వచ్చినట్లయితే సో, బైపీసీ వాళ్ళకి ప్రతి కోర్స్ లైక్ నర్సింగ్, పారామెడికల్ ఓకే అన్నిటికి చెప్తాను. ఫార్మసీ బట్ మీరు కాంపిటీషన్‌కైతే వెళ్లి ప్రతి వీడియో దగ్గర ఈ వీడియోకైతే ఖచ్చితంగా కూడా అందరూ బైపీసీ వాళ్ళైతే బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో, అలాగే ఎంపీసీ వాళ్ళకి కూడా మనకి మంచి ఇంజినీరింగ్ కాలేజ్ టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ కావాలనుకున్నట్లయితే మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో కావాలండి. అయితే ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అయితే అవసరం కదా! సో, ఎంపీసీ అయినా బైపీసీ అయినా సరే. అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో రాకుండా ఉంటుందన్నమాట. కొన్ని బోర్డులకు సంబంధించి ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అయితే రాకుండా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనుకుందాం. సో, మీరు ఆన్‌లైన్‌లో రిజల్ట్ ఉంటుంది కదా! ఆన్‌లైన్‌లో రిజల్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద మీ ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేయించుకుంటే అది మీకు అక్కడి దాకా వాలిడ్ అయిపోతుందన్నమాట. ఓకేనా. సో, అలాగే ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ గాని, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ గాని
మీరు షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోండి. షార్ట్ మెమో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ బోర్డ్ అని, ఏపీ బోర్డ్ అయినా సరే. సో, ఆ షార్ట్ మెమోస్‌ని డౌన్లోడ్ చేసుకొని, ఆ షార్ట్ మెమోస్ సంబంధించి సో, అది మీరు కాలేజ్‌కైతే పట్టుకెళ్ళి, దాని మీద మీ ప్రిన్సిపల్ సైన్, స్టాంపు వేయించుకున్నట్లయితే, అది ఒరిజినల్ మార్క్స్ మెమో కింద కన్సిడర్ చేస్తారనమాట. అట్‌లీస్ట్ కౌన్సెలింగ్ వరకు అయినా సరే అది కన్సిడర్ అయితే చేస్తారనమాట. ఓకేనా? సో, మీకు క్లారిటీ అయితే ఇంకా డౌట్ అయితే మాత్రం సో, ఇంకా డౌట్ లేదు కదా ఇక్కడ దాకా అయితే. ఓకే. సో, మీరు వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తానన్నమాట. మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా ప్రతీదీ మన వీడియోలో గైడ్ చేస్తాము. సో, మీరేం చేయాలంటే లైక్ చేయాలి. ఓకేనా? లైక్ చేస్తేనే మనకి మోటివేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే. తర్వాత 10థ్ క్లాస్ మార్క్స్ మెమో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఓకేనా? చూడండి ఒరిజినల్ అయితే ఉండాలి. కలర్ అసలు కాదు. ఒరిజినల్ కావాలి. వెంటనే వెళ్లి మీకు ఇంటర్మీడియేట్‌లో కాలేజ్‌లో సబ్మిట్ చేసినట్లయితే వెంటనే వెళ్లి రిటర్న్ అయితే తీసుకోండి. ఓకే. దాంతో పాటు మీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండి. మీ టీసీ అయితే కావాలి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ కాలేజ్‌కెళ్ళినట్లయితే మీకు లాంగ్ మెమోస్ ఇవ్వకపోయినా సరే మీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ స్టడీ సర్టిఫికేట్ అన్నమాట. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్స్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్‌లు అయితే ఇస్తారనమాట. సో, ఇంటర్మీడియేట్ చదివి పాస్ అయినట్టు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకేనా? ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అదే కాలేజ్‌లో చదివాము అని చెప్పేసి లేదంటే డిప్లొమా గాని ఎవరైనా ఉన్నట్లయితే సో, అది కూడా దానికి సంబంధించి సో, మేము వొకేషనల్ కోర్స్ అయినా సరే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. అదే కాలేజ్‌లో మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివామని చెప్పేసి తీసుకోండనమాట. డిప్లొమా అయితే 3 సంవత్సరాలు కూడా. ఓకే. దీంతో పాటు ఇక్కడ మనకి స్టడీ సర్టిఫికేట్స్‌తో పాటు ఇది చూస్తున్నారు కదా! 6థ్ నుంచి 10థ్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్‌లు ఒరిజినల్స్ కావాలండి. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర పోయినట్టయితే జిరాక్స్‌లు ఉన్నట్లయితే మీ స్కూల్‌కైతే వెళ్లి తీసుకోండి. స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా! సో, మీ స్కూల్స్‌కెళ్ళి సార్ నాకు స్టడీ సర్టిఫికేట్ కావాలి సార్ అని చెప్పేసి తీసుకోండి. ఇన్ కేస్ ఉంటే పర్వాలేదు. ఓకే. సేఫ్. అలాగే ఇంటర్మీడియేట్ కూడా. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్‌లదే మీకు కావాలన్నమాట. కాలేజ్‌కైతే వెళ్లి తీసుకోండి. 2 కూడా టీసీని, స్టడీ సర్టిఫికేట్‌లను. అలాగే మీ సేవ సర్టిఫికేట్ అండి. ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది మారిందన్నమాట. అకాడమిక్ ఇయర్ అనేది 2025-2026 అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఆ 2025-2026 అయితే ఉండాలన్నమాట. సో, దాంట్లో కూడా మీకు మీ సేవ సర్టిఫికేట్, మీ సేవ గాని, ఏపీ సేవ గాని, లేకపోతే సచివాలయం గాని వెళ్లి తీసుకోవాలి. ఓకేనా? సో, ఓసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఓసీ వాళ్ళైతే మాత్రం 2025-2026కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని తీసుకోవాలన్నమాట. ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా! వాళ్ళు. ఓకేనా. సో, వాళ్ళైతే 2025, 2026కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళకైతే అవసరమే లేదు. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ చూస్తున్నారు కదా! ఇక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇంటర్ అనేది మీరు ప్రైవేట్ కాలేజ్ చదివినట్టు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏపీలో ఉన్న వాళ్ళకి అవసరం లేదనమాట. తెలంగాణ బోర్డ్ వాళ్ళకైతే అవసరం అనమాట. తెలంగాణ వాళ్ళకి, అదర్ స్టేట్స్ వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అనమాట. ఓకే. 8-9 అయితే మాత్రం ఎవరికీ అవసరం లేదు. ఏపీలో చదువుకున్న వాళ్ళకైతే మాత్రం. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనమాట. దీని అర్థం క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. 2024 అయినా పర్లేదు, 2025 అయినా పర్లేదనమాట. ఇష్టముంటే రెన్యూవల్ చేసుకోండి 2024 వాళ్ళు కూడానా. అంతకన్నా ముందుంటే కంపల్సరీగా రెన్యూవల్ అయితే చేసుకోండి. ఓకేనా. అంటే 2023 అయితే మాత్రం కంపల్సరీ రెన్యూవల్ చేసుకోండి. అంతకన్నా ముందైనా సరే రెన్యూవల్ అయితే చేసుకోండి. ఓకే. లేకపోతే కొత్తగా అప్లై చేసుకోండి. చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓబీ సర్టిఫికేట్ కాదు. చాలా మంది ఓబీ సర్టిఫికేట్‌కెళ్ళిపోతున్నారు. ఓబీ సర్టిఫికేట్ కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఈ ఇయర్ ఏదైతే కావాలన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌తో పాటు రైస్ కార్డ్ కూడా కంపల్సరీ. ఓకే. మీ ఆధార్ కార్డ్, మీ రైస్ కార్డ్ మ్యాండేటరీ. మీకక్కడ మెన్షన్ చేయరు గానీ మీ ఆధార్ కార్డ్ అని చెప్పేసి, మీ ఆధార్ కార్డ్, మీ రైస్ కార్డ్ అయితే మ్యాండేటరీ అన్నమాట. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మీకు మ్యాండేటరీ అన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా 2025 తీసుకోండి ఖచ్చితంగా కూడా. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ పర్లేదు 2024 తీసుకున్నా పర్లేదు గానీ ఇన్‌కమ్ మాత్రం 2025 తీసుకోండి. ఓకే. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇది కూడా మనకు అవసరం లేదు. ఏపీలో ఉన్న వాళ్ళకి, తెలంగాణ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ చాలన్నమాట. అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ చాలు. బట్ ఇదే తిప్పి తిప్పి కొడతారన్నమాట మనకు కొన్ని సార్లు. సో, అలాగే ఈ ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి కౌన్సిల్‌కి సంబంధించి డేట్స్ అనేవి మనకి జూన్ 15 తర్వాత అయితే వస్తాయండి. ఆల్రెడీ మనం ఒక వీడియో తీసి పెట్టామన్నమాట. కౌన్సిలింగ్‌కి ఎలా రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలని చెప్పేసి. మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే వీడియో చూడండి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో కూడా ఆ వీడియో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, ఆ వీడియో చూసినట్లయితే మీరు కౌన్సిలింగ్‌కి ఎలా రిజిస్ట్రేషన్ అవుతారు? కౌన్సిలింగ్‌కి ఫీస్ పేమెంట్ ఎలా చేస్తారు? కౌన్సిలింగ్ తర్వాత ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉందని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకుంటేనే వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ లైక్ టాప్ కాలేజెస్, కట్ ఆఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఏముంది తప్పేముంది చెప్పండి? డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లోకెళ్ళి జాయిన్ అయిపోయి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైక్ ఎంసెట్ గ్రూప్ గాని, ఇంటర్ గ్రూప్స్ గాని ఉన్నట్లయితే
బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా సర్టిఫికేట్స్‌ని రెడీ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి ఒక పీడీఎఫ్ రూపంలో ఉంచుకోండి. పెద్ద లాంగ్ పీడీఎఫ్. దాంతో పాటు ఒక 4 సెట్‌ల జిరాక్స్‌లు తీసుకొని రెడీగా అయితే ఉంచుకోండి. ఓకేనా? సో, మీకు ఫీస్ పేమెంట్ కూడా మాకు 1200 వరకు కూడా మీకు అన్ని క్యాష్‌లు చూసుకున్నట్లయితే 1200 వరకు కూడా మీరు డెబిట్ కార్డ్‌లో అమౌంట్ అయితే రెడీ చేసి ఉంచుకోండి. ఓకేనా? సో, ఫర్దర్ అప్డేట్స్ కోసం రెడీగా ఉంచుకోండి. సో, చెప్పాను కదా! ఎంపీసీ వాళ్ళైతే ఎంపీసీ అని చెప్పేసి, బైపీసీ వాళ్ళైతే బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా అయితే వదిలిపోద్దు. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసేది